హ్యాపీ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈటర్ ట్రైనింగ్స్ 5th బ్యాచ్ పోస్టర్ మేకింగ్ కోర్సులో జాయిన్ అయిన మీ అందరికీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మా మీద నమ్మకంతో మీరు ఈ క్లాసెస్కి జాయిన్ అందుకు మీ అందరికీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్సుమాంజలు. మీరందరూ ఇక్కడ ఏదైతే నా మీద నమ్మకం పెట్టుకొని మీరు ఇక్కడ ఈ కోర్సులో జాయిన్ అయ్యారు, అంతకు మించి ఈ సెషన్ మీకు అందించడం జరుగుతుంది. నేను మాట ఇస్తున్నాను. ఈరోజు మనం ఈ పోస్టర్ మేకింగ్ లో ఏం ఉండబోతుంది, ఏం చెప్పుకోబోతున్నాం అనే అంశాలని ఈరోజు ఒకసారి చూద్దాం. ఫస్ట్ క్యాన్వా, CANVA, క్యాన్వా అనే ఒక యాప్ ఉంటుంది. ఈ యాప్ చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఇది ఉంటుందన్నమాట. ఈ యాప్ వచ్చేసి మీకు ఆల్రెడీ ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, పైన CANVA. మీకు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్తే CANVA అని టైప్ చేస్తే సేమ్ అదే కలర్ లోగోతో ఒక యాప్ అనేది మీకు వస్తుంది. మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దానిని మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. మీ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలంటే సైన్ అప్ చేయాలి. సైన్ అప్ చేసినప్పుడు ప్రొఫైల్ సెటప్ చేసుకోవాలి. దానికి కావాల్సిన సెట్టింగ్స్ అన్ని కూడా మీకు అందులో 1 by 1 అందరికీ తెలుసు. రెగ్యులర్గా మనం యాప్స్ ఇన్స్టాల్ చేస్తూ ఉంటాం కదా, దాంట్లో ఎలాగ వస్తుంది సేమ్ అదే విధంగా గూగుల్ అకౌంట్ ద్వారాగా మీరు లాగిన్ అవ్వండి, సైన్ అప్ చేయండి. సైన్ అప్ అయితే మీ పేరు మీద అకౌంట్ క్రియేట్ అవుతుంది. అకౌంట్ క్రియేట్ అయిపోయిన తర్వాత మీరు యాప్ ఓపెన్ చేయండి. ఆ యాప్ ఓపెన్ చేయగానే ఆ యాప్ మీకు ఒక కొంచెం డిఫరెంట్ ఎలిమెంట్స్, డిఫరెంట్ ప్రొఫైల్స్, డిఫరెంట్ సెటప్స్, ఒక డాష్ బోర్డ్ అనేది కనిపిస్తుంది అనమాట. అది మనం లైవ్ లో మనం చూస్తాం అనమాట. మొబైల్లో అయితే ఎలా వస్తుంది, మన డెస్క్టాప్ లో అయితే ఎలా వస్తుంది అనేది మనం చూద్దాం. కానీ ముందుగా ఏంటంటే ఈ క్యాన్వా యాప్ ఒక పోస్టర్ మేకింగ్ మీకు టోటల్ ఈ పోస్టర్ మేకింగ్ అనేది మొత్తం కూడా ఏంటంటే ఈ క్యాన్వాలోనే మీకు చెప్పడం జరుగుతుంది అనమాట. క్యాన్వా యాప్ లోనే చెప్పడం జరుగుతుంది. ఇది చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉండే యాప్ అనమాట. ఇది అందరికి కూడా సులభతరంగా ఉంటుంది. ఈ యాప్ సులభతరంగా అంటే ఎలాగంటే మనం ఒక డిజైన్ చేయాలి అని అంటే ఆ డిజైన్ మనకి ఒక వెడ్డింగ్ కార్డ్ అవ్వచ్చు, విజిటింగ్ కార్డ్ అవ్వచ్చు, ఏదైనా బ్రోచర్ అవ్వచ్చు, లేకపోతే డైలీ బేసిస్ గా మనం యూజ్ చేసుకునే స్టేటస్ పోస్టర్స్ అవ్వచ్చు, డిఫరెంట్ ఏమైనా అవ్వచ్చు. మీరు ఏదైనా డిజైన్ చేసుకోవాలంటే ఒక డిజైనర్ తో ఇంతకుముందు ఈ పోస్టర్స్ అన్ని డిజైన్ చేయించుకోవటం కానీ, వెడ్డింగ్ కార్డ్స్ చేయించడం కానీ, విజిటింగ్ కార్డ్ చేయించడం కానీ ఇలా అన్నీ ఉంటాయండి. కానీ ఇది మీరే ఎక్కడో ఒక డిజైనర్ దగ్గరికి వెళ్ళకుండా మీరే ఒక డిజైనర్ గా మారిపోవచ్చు. యూజర్ ఫ్రెండ్లీగా మీకోసం ఈ యాప్స్ చాలా యూజర్ ఫ్రెండ్లీగా అందుబాటులోకి వచ్చిన బెస్ట్ 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 యాప్ ఈ క్యాన్వా. CANVA అనేది క్యాన్వా. ఇది ఆస్ట్రేలియాకి సంబంధించిన ఒక అప్లికేషన్. ఇది క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్ అనమాట. ఈ అప్లికేషన్ లో ఇది ఇంతకుముందు స్టార్ట్ చేసినప్పుడు క్యాన్వా అనేది స్టార్ట్ చేసినప్పుడు చాలా తక్కువ మంది యూజర్స్ తో ఆ కంట్రీకి కొంచెం తెలిసిన పక్కన న్యూజిలాండ్ అని ఇట్లా కొన్ని కొన్ని చిన్న చిన్న కంట్రీస్ కి కొంచెం ఇది పరిచయం అయ్యింది. తర్వాత ఇది కొన్ని కోట్ల మంది యూజ్ చేస్తున్నారు ప్రజెంట్. ఇది కరోనాకు ముందు, కరోనా తర్వాత అప్లికేషన్ బాగా అభివృద్ధిలోకి ప్రాచుర్యంలోకి రావడం జరిగింది. దీన్ని చేసుకొని చాలా కొన్ని అప్లికేషన్స్ కూడా వచ్చినాయి. వాటికంటే బెస్ట్ యాప్ ఏదైనా ఉంది అంటే అది క్యాన్వా. క్యాన్వాలో మనం
రెండు విధాలుగా డిజైన్ చేసుకోవచ్చు. ఒకటి యూజర్ ఫ్రెండ్లీ ఫ్రీ అకౌంట్ అనేది ఉంటుంది, ఇంకొకటి ప్రో అకౌంట్ అనేది ఉంటుంది. యూజర్ ఫ్రెండ్లీ అకౌంట్, ఫ్రీ అకౌంట్ వచ్చేసి మనం ఎవరైతే ఫస్ట్ టైం డిజైన్స్ చేస్తుంటామో ఈ డిజైన్ చేసుకునే వాళ్ళు ఈ ఫ్రీ అకౌంట్ యూజ్ చేసుకొని డిజైన్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగుంటుంది. ఎందుకంటే ప్రో అకౌంట్ మనీ పెట్టి తీసుకోవాలి. మీకు ఈ అకౌంట్ ని ఎలా యూజ్ చేయాలో తెలియకపోతే మీ అకౌంట్, మీ మనీ అన్ని కూడా వేస్ట్ అవుతాయి. కానీ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫ్రీ అకౌంట్ లో మనం నేర్పిస్తాం, తర్వాత ప్రో అకౌంట్ లో మీకు దాన్ని నేర్పించడం జరుగుతుంది. ప్రో అకౌంట్కి వెళ్ళాలనుకుంటే దానికి కొన్ని మీకు గైడ్ లైన్స్ ఇస్తాము, దాని ప్రకారం మీరు ప్రో అకౌంట్కి వెళ్ళొచ్చు. నేను మొత్తం టోటల్ ఫ్రీ అకౌంట్లోనే చెప్తాను, ఎందుకంటే నేను ఫస్ట్ క్యాన్వా తెచ్చుకుంది ఫ్రీ అకౌంట్లోనే. చాలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఫ్రీ అకౌంట్ నుంచే ప్రో అకౌంట్లో ఎలాంటి డిజైన్ చేస్తామో అలాంటి డిజైన్స్ ఫ్రీ అకౌంట్లో కూడా చేసుకోవచ్చు. మీరు క్యాన్వా ఇంటర్నెట్ ఇంటర్ఫేస్ చూసుకున్నట్టే దాంట్లో డాష్ బోర్డు, మెయిన్ మెనూస్ ఎలా ఉంటాయి, టెంప్లెట్స్, బ్రౌజింగ్ ఎలా చేయొచ్చు, ప్రాజెక్ట్ని సేవ్ చేయడం, దాన్ని ఎలా షేర్ చేయటం, దాన్ని ఒకవేళ ఇన్ కేసు ఇదే ప్రాజెక్ట్ని మీరు చేస్తున్నప్పుడు ఏదన్నా స్ట్రగుల్ ఫేస్ చేసినా లేకపోతే ఇంకొక వ్యక్తి దాన్ని యూజ్ చేసుకోవాలన్నా ఎలా షేర్ చేసుకోవచ్చు అనేది కూడా దీంట్లో నేర్పించడం జరుగుతుంది. దీంట్లో టెంప్లెట్స్ చాలా కొన్ని టెంప్లెట్స్ యూజర్ ఫ్రెండ్లీగా మనకి ముందుగానే కొన్ని ఇవ్వటం జరుగుతుంది. ఆ ఇచ్చిన యూజర్ ఫ్రెండ్లీ టెంప్లెట్స్ ఎలా ఎడిట్ చేసుకోవచ్చు, అది కాదు అంటే అక్కడ ఇచ్చిన వాటిని కాకుండా మళ్ళీ మీకు అనుగుణంగా ఎలా మార్చుకోవచ్చు అనేది కూడా ఈ టెంప్లెట్స్ లో ఈజీగా మీకు అర్థమయ్యే విధంగా ఉంటాయి. అయితే ఇందులో టెక్స్ట్ ని అండ్ ఇమేజెస్ ని, షేప్స్ అని ఉంటాయి, ఇతర డిఫరెంట్ ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. ఈ ఎలిమెంట్స్ అన్నిటిని కూడా మనకి బాగా అర్థం అవుతాయి. ఎలా అంటే అలా దీంట్లో మనం ఆడుకోవచ్చు. ఎవరికి ఏ స్పోర్ట్స్ గేమ్స్ అంటే ఇష్టమో అదే గేమ్స్ లాగానే ఈ క్యాన్వా యాప్ను కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. చాలా మంది మొబైల్లో గేమ్స్ ఇన్స్టాల్ చేసి గేమ్స్ ఆడుతుంటారు కదా. ఆ గేమ్స్ ఎలా ఆడుతుంటారో ఈ పోస్టర్ తో కూడా మీరు మ్యాజిక్ చేసినట్టుగా గేమ్స్ లానే ఈ పోస్టర్స్ ని క్రియేట్ చేయవచ్చు. మీలో ఉన్న ఒక క్రియేటివిటీని, ఒక క్రియేటర్ ని బయటకు తీసుకురావచ్చు. దీంట్లో కలర్స్ ఉంటాయి, ఫాంట్స్ ఉంటాయి, లేయర్స్ అని ఉంటాయి. వీటన్నిటిని కూడా మీకు ఎలాంటి అలాగా అనుకూలంగా మీరు ఈ అప్లికేషన్ ద్వారాగా మీరు నేర్చుకోవచ్చు. ఇందులో ఆడియో, వీడియో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, దీంట్లో మ్యూజిక్ని యాడ్ చేయొచ్చు, వాయిస్ ఓవర్ యాడ్ చేయొచ్చు, ఇలాంటివి చాలా ఉంటాయి. కాకపోతే ఇది పోస్టర్ మేకింగ్ టాపిక్ కాబట్టి, పోస్టర్ మేకింగ్ సంబంధించింది కాబట్టి దీంట్లో కొంచెం వీడియోకి సంబంధించింది అయితే మీకు ఇంతగా ఇందులో ఇవ్వట్లేదు. దీనికి తర్వాత అప్గ్రేడ్ కొన్ని ఉంటాయి, దాంట్లో మీకు చూపించడం. అలానే డిజైన్స్, టిప్స్, ట్రిక్స్ ఇక్కడ మీకు చాలా ఇంపార్టెంట్. చాలా మంది డిజైన్ చేసినప్పుడు ఏం చేస్తుంటారు, కొన్ని అర్థం కాదు, ఏదో చేస్తారు, ఎక్కడో ఏదో మిస్ అయిపోతుంటది. అది ఎలా అయిపోయింది, నేనేం చేయలేదు, అదే పోయింది, అదే డిలీట్ అయిపోయింది, కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. ఆ కన్ఫ్యూజన్ లేకుండా ఈ డిజైన్స్ ని మీకు ఈజీగా ఉండే విధంగా టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఇది ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలా, ఎలా కాంట్రాస్ట్ ఎలా పెంచుకోవాలి, ఎలా తగ్గించుకోవాలి అనే వాటిని ఇక్కడ మనం చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ప్లస్ కొన్ని గ్రూప్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఒక డిజైన్ చేస్తాం కదా, డిజైన్స్ లో కొన్ని లేయర్స్ గా మనం అక్కడ ఇవ్వటం జరుగుతుంది అనమాట. ఆ లేయర్స్ అన్నిటిని గ్రూప్ ఎలా చేసుకోవాలి, ఆ గ్రూప్ ఎలా ఉంటాయి ఏంటి వాటి అనే వాటిని కూడా మీకు ఇందులో నేర్పించడం జరుగుతుంది. అలానే కొన్ని ఎలిమెంట్స్ సెర్చ్ కీబోర్డ్ నుంచి సెర్చ్ టైప్ చేస్తే మనకు నచ్చిన ఒక ఎలిమెంట్ ని తెచ్చి పెట్టుకోవచ్చు.
నచ్చిన వాటిని కూడా కొన్ని ఎలిమెంట్స్ ని సెట్ చేసే బల్బ్ అనే BULB అని టైప్ చేయగానే బల్బ్ ఇమేజెస్ కొన్ని ఎలిమెంట్స్ వచ్చేస్తాయి. సైకిల్ అనే సైకిల్ వస్తుంది, బస్ అంటే బస్ వచ్చేస్తుంది. ఇవి కాకుండా మైక్ అనే ఇచ్చారనుకోండి, మైక్ అనుకోండి, స్టాండ్ వచ్చేస్తుంది. అంటే ఏం లేదు, జస్ట్ మీరు ఏది కావాలనుకుంటున్నారో దాన్ని సెట్ చేస్తే ఆ ఎలిమెంట్ వచ్చేస్తుంది. ఆ ఎలిమెంట్ ని ఎలా తీసుకోవాలి, ఎలా చేసుకోవాలి, దాంతో మనం ఏ విధంగా ఇక్కడ ఈ డిజైన్స్ కి ఉపయోగించుకోవాలి. ఎగ్జాంపుల్ గా ఇక్కడ ఒక డాట్స్ కనిపిస్తుంది చూడండి పైన నా బ్యాక్గ్రౌండ్ లో ఈ డాట్, ఇలా డాట్స్ అని టైప్ చేయండి, డాట్స్ అనేది వస్తుంది. ఇక్కడ ఒక ఫాంట్ ఎప్పుడు ఉంది చూడండి, రన్నింగ్ అనేది. ఇక్కడ 3 టైప్ ఆఫ్ లేయర్స్ తో ఉంది. ఇదే డిఫరెంట్ గా మనం ఇంకా చాలా ఇంతకంటే ఇంకా బాగా దాన్ని మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే, వీటిని మొత్తం టోటల్ మీరు డిజైన్ చేసేసారు. డిజైన్ చేసిన దాన్ని మీరు ఒక PDF లో, PNG లో, JPG ఫార్మేట్ లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీన్ని మళ్ళీ మీరు ప్రింటింగ్ ఇచ్చుకోవచ్చు. ఇంకా హై రిజల్యూషన్ లో కావాలంటే హై రిజల్యూషన్ లోకి మార్చుకొని దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాకపోతే కండిషన్స్ అప్లై. హై రిజల్యూషన్ అంటే అది ప్రో అకౌంట్ కు మాత్రమే ఉంటుంది, ఫ్రీ అకౌంట్ కు మాత్రం ఉండదు. ఫ్రీ అకౌంట్ లో రిజల్యూషన్ తగ్గించుకొని వస్తుంది, ప్రో అకౌంట్ లో రిజల్యూషన్ తో వస్తుంది. కొంచెం ఇది ఒకటి మీకు అర్థం కాకపోవచ్చు కొత్త వాళ్ళకి, కానీ దీని గురించి బాగా తెలిసిన వాళ్ళకి రిజల్యూషన్ అంటే కూడా తెలుసు. అవి కూడా తర్వాత మీకు చెప్పడం జరుగుతుంది. దీంతో పాటు మన ఫైనల్ అవుట్పుట్ అయిపోయిన తర్వాత మెయిన్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ప్రాక్టికల్స్. ఈ ప్రాక్టికల్ అనేది చెయ్యకపోతే, ప్రాక్టికల్ అనేది లేకపోతే మీరు ఎంత నేర్చుకున్నా ఉపయోగం లేదు. మీరు మనీ పెట్టారు, ఈ మనీ పెట్టిన దానికి మీకు న్యాయం జరగాలి. ఆ న్యాయం జరగాలంటే నేను చెప్పింది విని ఏదో అయిపోయింది, సెషన్ అయిపోయింది, 1 అవర్ స్పెండ్ చేసాం అనకుండా దాన్ని మీరు ప్రాక్టికల్ గా మీరు ఎప్పుడైతే హోంవర్క్ చేయగలరో అప్పుడు మాత్రమే పర్ఫెక్ట్ గా మీరు ఒక మంచి డిజైనర్ గా మీరు తయారు కాగలరు. ఇక్కడ ఒకటే నేను చెప్తాను, ఎలాంటి వ్యక్తి అయినా సరే తనలో ఒక క్రియేటివిటీ ఉంటుంది. చేతల్లో ఉండకపోవచ్చు, కానీ మైండ్ తో పనిచేస్తూ ఉంటుంది. ఏదో ఒక సృజనాత్మకత అనేది ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటుంది. ఎవ్రీ ఈచ్ వన్ పర్సన్. జంతువులకు కూడా ఉంటుంది, పక్షులకు కూడా ఉంటుంది, ఈ ప్రతి ఒక్క ఈ సృష్టిలో ఉన్న జీవికి కూడా ఉంటుంది క్రియేటివిటీ అనేది. కాకపోతే అది ఎలా ఉంటుందంటే మనం బయటికి తీసుకొచ్చినప్పుడు మాత్రమే ఉంటుంది. ఎగ్జాంపుల్ కి ఈ పోస్టర్ మేకింగ్ లోని మీ క్రియేటివిటీని ఉపయోగించండి. మైండ్ లో ఉన్నదాన్ని హ్యాండ్ తో బయటికి ఇలా తీసేయండి, తీసి దాన్ని మొబైల్లో పిన్ చేయండి. పిన్ చేస్తే ఒక డిజైన్ అనేది తయారవుతుంది. ఆ తయారైన డిజైన్ ని మీరు నలుగురు షేర్ చేయండి. ఇది మీరు చేశారని ఎవరు ఎక్స్పెక్టేషన్ చేయరు. అలా రోజుకు ఒక స్టేటస్ పెట్టండి. ప్రాక్టీస్ చేసే వాళ్ళకి మాత్రం ఇది చాలా బాగా సూటబుల్ గా ఉంటుంది. రోజుకు ఒక ప్రాక్టీస్ సెషన్ లాగా, ప్రాక్టీస్ పోస్టర్ లాగా, ఒక ప్రాక్టీస్ తో ఏదో ఒకటి కొత్త కొటేషన్ తో ఒక కొటేషన్ క్రియేట్ చేసేసి దాంట్లో మీ పేరు పెట్టేసి లేదా మీ ఫోటో పెట్టేసుకొని మీరు స్టేటస్ పెట్టుకోండి. అద్భుతమైన ఒక డిజైనర్ గా మీరు తయారవుతుంది. ఇది ఓన్లీ ప్రాక్టీస్ లోనే వస్తుంది. ఈ ప్రాక్టీస్ ని మీకు చాలా సింపుల్ గా, ఈజీగా స్టార్ట్ చేసి హార్డ్ ఉన్న ఒక కొన్ని లైవ్ సెషన్స్, ప్రాక్టికల్స్ మీతో చేపించడం జరుగుతుంది. వాటిని మీరు స్వయంగా డిజైన్ చేస్తారు. డిజైన్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. నేను మాటల్లో చెప్పాను చూసారా, ఇప్పుడు మీరు ఏదైతే వింటున్నారో ఒక ఫ్రేమ్ లాగా నేను మీకు ఏదైతే చెప్పానో దాన్ని మీరు చేసి చూపించే విధంగా చేయటమే నా పని. మీరు చేస్తారు, అందుకని చెప్తున్నాను కెమెరాస్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే ఎంత ఇంట్రెస్ట్ గా మీరు వింటున్నారు, ఎంత ఇంట్రెస్ట్ గా మీరు వినగలిగితే ఆ వినగలిగిన దాన్ని
నేను మీ ముందు ఒక డిజైన్ రూపంలో మీ ముందు నేను తీసుకురావడం జరుగుతుంది. ఓకే. ప్లస్ దీని తర్వాత ప్రాక్టికల్ సెషన్స్, డైలీ ఒక అసైన్మెంట్స్ ఇవ్వటం జరుగుతుంది. ఒకటంటే ఒక అసైన్మెంట్లో ఒక 3 ఫార్మాట్స్ మీకు ఇవ్వటం జరుగుతుంది. ఆ 3 ఫార్మాట్స్ కూడా మీకు ఒక టెస్ట్ రూపంలో పంపిస్తాం. ప్రతిరోజు పంపిస్తాం. కంపల్సరీగా చేయవలసిందే. ఇది ఆర్డర్. చేస్తేనే మీరు నా దగ్గర నేర్చుకున్నందుకు మీరు ఒక మంచి డిజైనర్గా తయారవడానికి అవకాశం ఉంటుంది. టోటల్ ఒక మాస్ కోర్స్ లాగే ఈ చిన్న సెషన్ మీకు ఉంటుంది. మాస్ కోర్స్ వరకు కూడా మీరు చూడని అవసరం లేదు. ఓకే. దీన్ని మీరు సిస్టంలో చేయొచ్చు, ల్యాప్టాప్లో చేయొచ్చు, మొబైల్లో చేయొచ్చు. ఓకే. ఎలా అయినా సరే మీకు ఏమన్నా వేరే డివైజెస్ అంటే ట్యాబ్ ఉంటుంది కదా, ట్యాబ్లో అయినా సరే ఇది చేయొచ్చు. ఇక దీనికి ఎవ్రీడే ప్రతిరోజు కూడా ఒక్కొక్క ఇప్పుడు ఏదైతే మేము టోటల్ మన ఈ సెషన్లో ఉంటుంది అని చెప్పానో ఇవన్నీ కూడా రోజుకొక సెషన్ అనమాట. ఒక సెషన్ ద్వారాగా మీకు ఒక ప్లానింగ్ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. క్యాన్వా అంటే ఏంటి, దీంట్లో ఉండే బేసిక్స్ ఏంటి, ఇంట్రడక్షన్ క్లాస్ దాని గురించి మీకు చెప్తాను. ఇప్పుడు మన టోటల్ క్యాన్వాలో ఏముంటుంది ఏంటి అనేది ఒక ఇంట్రడక్షన్, ఒక స్ట్రక్చర్ అయితే మనం చూసాం. క్యాన్వాస్లో ఏం నేర్చుకుంటాం అనేది ఒక డాష్ బోర్డ్ గురించి మాట్లాడుకున్నాం. ఓకే. దానికి ఎలాంటి హ్యాండ్స్ యాక్టివిటీస్ చేస్తే బాగుంటుందో జస్ట్ మాటల్లోనే చెప్పాను. ఓకే. దీనికి మంత హార్డ్ వర్క్ చేస్తే హోంవర్క్, అసైన్మెంట్స్, మీ డౌట్స్ ఇవన్నీ క్లియర్ చేసుకుంటే ఎలా ఉంటుంది అనేది జస్ట్ ఒక మాట పూర్వకంగా చెప్పాను. కానీ ఇప్పుడు దాన్ని ప్రాక్టికల్గా మనం చూద్దాం ఎలా ఏంటారు. ఓకే. ఫస్ట్ మీకు నేను డెస్క్టాప్ వెర్షన్లో మీ ముందుకు తీసుకొస్తాను. నేను షేరింగ్లోకి వెళ్తున్నా. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఇట్లా వస్తుంది కదా, గూగుల్ క్రోమ్లోకి వెళ్ళండి. క్రోమ్లోకి వెళ్ళి మీరు పైన గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్ అని టైప్ చేయండి, గూగుల్ అని వస్తుంది. లేదు అంటే డైరెక్ట్గా మీకు ఆల్రెడీ వన్స్ ఒకసారి యూజ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. గూగుల్లో సెర్చ్ ఇంజిన్లో CANVA క్యాన్వా అని టైప్ చేయండి. మీకు క్యాన్వా అని టైప్ చేయగానే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఒక సింబల్ ఉంది కదా ఇక్కడ చూడండి. మీకు నేను పెన్ టూల్లో చూపిస్తా. CANVA క్యాన్వా అనిపిస్తుంది కదా, మనం యూజ్ చేసే అప్లికేషన్ ఇదే అన్నమాట. దీంట్లోనే మీకు డ్రాయింగ్స్ అని, పోస్టర్స్ అన్ని ఎలా చేయాలి ఏంటనేది మీకు ఇందులో నేర్పించడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ CANVA క్యాన్వా అని ఇది లెఫ్ట్ సైడ్ మీకు కనిపిస్తుంది చూడండి. ఇక్కడ మీకు ఫస్ట్ స్టార్టింగ్ లోనే సెర్చింగ్ లో మనకు ఒకటి వచ్చేసింది ఇక్కడ canva.com అని. దాని తర్వాత సెకండ్ కూడా సేమ్ అదే అనమాట. సెకండ్ అప్లికేషన్ ఇక్కడ సెకండ్ కూడా మనకి క్యాన్వా అనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది కదా. ఈ రెండింటిలో ఏదైనా సరే మనం వెళ్ళేది ఒక అప్లికేషన్ లోకి వెళ్తాం అనమాట. దీన్ని నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ చేయగానే మనకు ఒక డాష్ బోర్డ్ అనేది అయితే వస్తుంది అనమాట. ఈ క్యాన్వా ఒక డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఈ డాష్ బోర్డ్ లో ఒకసారి చూడండి. ఇక్కడ ఫస్ట్ ఒక అప్లికేషన్ అనేది ఇలా ఉంటుందండి. బాగా ఒకసారి చూడండి. ఒక డాష్ బోర్డ్ అనేది ఇలా వస్తుంది అనమాట.
ఒక డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా ఉంటుంది. అయితే ఆల్రెడీ ఇక్కడ ఇంతకుముందు చేసిన డిజైన్స్ ఉన్నాయి కాబట్టి అవి చూపిస్తుంది. అవి కాకుండా చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇక్కడ డాక్యుమెంట్ అని ఉంటుంది. వైట్ బోర్డ్, ప్రెజెంటేషన్, సోషల్ మీడియా, వీడియో అండ్ ఇక్కడ ప్రింటబుల్స్ అండ్ వెబ్సైట్స్, ఇట్లా కస్టమ్ సైజ్, ఇలా అప్లోడ్, ఇలా డిఫరెంట్ గా మనకి కూడా పైన కొన్ని ఐకాన్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, మనం మ్యాక్సిమం ఈ ఐకాన్స్ లో ఏవైతే చూపించారో వీటి నుంచి మనం డిజైన్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఓకే, ఇక్కడ చూడండి క్రియేట్ ఏ డిజైన్ అని ఉంది, చూసారు కదా, క్రియేట్ ఏ డిజైన్ అని ఉంది. ఇక్కడ నుంచి కూడా మనం న్యూ అప్లికేషన్ తీసుకొని స్టార్ట్ చేస్తాం. అలానే ఇక్కడ ప్రాపర్టీస్, ప్రాజెక్ట్స్ అని ఉంది, టెంప్లెట్స్ అని ఉంది, బ్రాండ్ అని ఉంది, యాప్స్ అని ఉంది, డ్రీమ్ ల్యాబ్ అని ఇక్కడ కొన్ని ఐకాన్స్ అయితే ఉన్నాయి. ఓకే, మనం ఈ ఐకాన్స్ కూడా ఎలా యూజ్ చేస్తాం ఏంటనేది మనం ప్రతి ఒక్క సెషన్ లో ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్కటి టచ్ చేస్తూ ఉంటాం అనమాట. మనం ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మీకు డాక్ అని ఉంది కదా, డాక్ అన్నది క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ మనం మీకు ఇక్కడ ఓపెన్ అవుతుంది చూడండి, ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది ఎంఎస్ ఆఫీస్ లో వర్డ్ అనేది ఎలా ఉంటుందో అలా ఇది పనిచేస్తుంది. ఎంఎస్ ఆఫీస్ లో వర్డ్ ఎలా ఉందో దాన్ని ఆ విధంగా మనం ఈ డాక్ అనేది యూజ్ చేసుకోవచ్చు. దీనికి కొన్ని టెంప్లెట్స్ అని ఉన్నాయి, ఇక్కడ టెంప్లెట్స్ కొన్ని ఇవ్వటం జరుగుతుంది అనమాట. ఎలిమెంట్స్ అని ఉంటుంది, ఎలిమెంట్స్ ఇవి కూడా దీని గురించి మనం ఒక్కొక్కటి ఒక టాపిక్ గురించి మనం చెప్పుకోవటం జరిగింది అనమాట. ఓకే, దీని తర్వాత ఇక్కడ వైట్ బోర్డ్ అని ఉంది, వైట్ బోర్డ్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ప్రజెంటేషన్ అని ఉంది, పీపీటీని ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది ఒకటి మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అలానే సోషల్ మీడియా అని ఉంది ఇంకోటి. ఇప్పుడు మనం ఫస్ట్ స్టార్టింగ్ మనం నేర్చుకోవడానికి అవకాశం ఉండే ఫస్ట్ స్టెప్ ఇక్కడ నుంచే మీకు నేర్పించడం జరుగుతుంది అనమాట. సోషల్ మీడియా అనే దాని నుంచి వీడియోస్ అని ఇచ్చారు కొన్ని. ఓకే, దీని తర్వాత ఇప్పుడు మనం కొన్ని ఈజీ ఫ్రెండ్లీగా ఉండే వాటి మీద ఫోకస్ చేద్దాం. ఎగ్జాంపుల్ గా నేను ఇక్కడ పైన సెర్చ్ ఇంజిన్ కూడా ఒకటి ఇచ్చారు కదా చూడండి, మళ్ళీ మీకు మొబైల్లో కూడా నేను చూపిస్తాను. నేను ఇక్కడ సెర్చ్ ఇంజిన్ కూడా ఇచ్చాడు కదా, ఈ సెర్చ్ ఇంజిన్ లో కూడా మనం కొన్ని మనకి ఏది కావాలో దాన్ని సెర్చ్ చేస్తే ఇక్కడ రావటం జరుగుతుంది. ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను బర్త్డే అని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి 20,000 పైగా టెంప్లెట్స్ ఇవ్వటం జరిగింది. 20,000 పైగా ఇంకా ఎక్కువే ఉంటాయి అన్నమాట. ఇవి 20,000 కదా, అంతకు మించే ఉంటాయి అన్నమాట. దీంట్లో మనకి డిఫరెంట్ చాలా అంటే చాలా, ఇక్కడ షో మోర్ అని క్లిక్ చేసాం అనుకోండి, చాలా ఇంకా నెంబర్ ఆఫ్ మొత్తం టోటల్ ఎన్ని ఉన్నాయి అవన్నీ బయటకు వచ్చేస్తాయి అనమాట అప్లికేషన్. ఇక్కడ ఇవి కూడా ఏంటంటే డిఫరెంట్ సైజెస్ లో ఉంటాయి. మనకి ఏ టైప్ ఆఫ్ కావాలంటే ఆ టైప్ ఈ పోస్టర్ ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు వీటిని. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి ఉంది కదా, ఇది నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఇక్కడ కస్టమైజ్ దిస్ టెంప్లెట్ అని ఉంది. క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు చూడండి, నేను సెలెక్ట్ చేయగానే మీకు బాక్స్ లాగా వస్తుంది. ఇవన్నీ సపరేట్ లేయర్ లాగా తీసుకున్నాయి అనమాట ఇవన్నీ కూడా. ఓకే, ఇక్కడ ఒక ఫోటో ఉంది కదా, ఫోటో నేను కూడా ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి దీంట్లో డిజైన్ అని ఉంది, ఇక్కడ ఒకటి సెలెక్ట్ చేశాను కదా, ఒకటి సెలెక్ట్ చేసిన తర్వాత ఒక టెంప్లెట్ అనేది సెలెక్ట్ చేసిన తర్వాత దీంట్లో ఫస్ట్ ఇక్కడ మన ఏదైతే ఇంత ముందు కనిపించిన అప్లికేషన్ ఐకాన్స్ ఏవి ఇక్కడ లేవు, డిఫరెంట్ ఐకాన్స్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ డిజైన్ అని ఉంది చూడండి, డిజైన్ దగ్గర ఏంటంటే ఒకవేళ మీరు తీసుకున్న టెంప్లెట్ నచ్చకపోతే ఇక్కడ మళ్ళీ రీసెలెక్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ మారిపోయింది చూడండి, ఇలా కావాలంటే ఇలా తీసుకోవచ్చు, ఇలా కావాలంటే ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఈ విధంగా కావాలంటే ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు, అలా కాదు నాకు ఇలా కావాలంటే ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ తీసుకుని సెలెక్ట్ చేసిన దాన్ని
మీకు నచ్చకపోతే దాన్ని ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇవి ఇలా ఉంటది కదా, ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ మీకు ఫ్రీ వెర్షన్ లోనే ఉంది. ఇక్కడ ప్రతిది కూడా ఫ్రీ అనే ఉంది. ఇక్కడ ఒకవేళ ఇన్ కేస్ ప్రో అని ఉంటే ఇక్కడ మీకు ప్రో అని ఇవ్వటం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఏవి కూడా మనకి ఫ్రీలోనే కనిపిస్తున్నాయి ఇవన్నీ. ఇక్కడ ఉంది కదా, ఇలా కూడా ఉంది కదా, ఇలా ఒక టెంప్లెట్స్ ఇలా తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి ప్రో అన్నాను కదా, ఇక్కడ ప్రో అని కనిపిస్తుంది చూడండి. ఇక్కడ చూడు ప్రో అని చూడండి. ఇట్లా ఉన్నాయి, ఏది కూడా మీరు టచ్ చేయకండి. ఓకే, ఇక్కడ ఉన్నవి ఏవి కూడా టచ్ చేయకండి. బై మిస్టేక్ మీరు చేశారనుకోండి, బై మిస్టేక్ చేస్తే అది డౌన్లోడ్ అయితే అవ్వదు. మీరు మొబైల్లో స్క్రీన్ షాట్ తీసుకొని దాన్ని క్రాప్ చేసుకొని మీరు యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇన్ కేస్ కష్టపడి మొత్తం అంతా మీరు చేసిన తర్వాత డౌన్లోడ్ అవ్వకపోతే కొంచెం డిసప్పాయింట్ అవ్వాల్సి వస్తుంది. అలాంటి సందర్భంలో కొంచెం ఈజీగా ఉండే విధంగా మీ మనసుకు గాయపడకుండా మీరు చేయాల్సింది ఏంటంటే ప్రోని ఒక స్క్రీన్ షాట్ తీసుకొని దాన్ని క్రాప్ చేసుకొని యూజ్ చేసుకోవడానికి ఇది ఒక చిన్న టిప్ అనమాట మీకు. ఓకే, ప్లస్ ఇంకొకటి ఇక్కడ ఫొటోస్ అని ఉంది కదా, ఇక్కడ టెక్స్ట్ అని ఉంటుంది. ఈ టెక్స్ట్ గురించి మనం వీడన్ని ఒక డే బై డే ఒక్కొక్క విషయాన్ని మనం ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుంది అనమాట. ఇలా తీసుకురాగానే ఒక ఫోటో ఇన్సెట్ అయిపోతుంది అండి. ఏదైతే ఫోటో ఇక్కడ ఉన్నాయో మనం టైప్ చేయగానే ఇక్కడ ఇన్సెట్ అయిపోతాయి అనమాట ఫొటోస్. ఇలా మీకు చాలా సింపుల్ గా ఉంటాయి అనమాట. జస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే క్యాన్వాలో అసలు ఏముంది అనేది మాత్రం తెలియాలి. క్యాన్వాలో అసలు ఏమున్నాయి, జస్ట్ ఒకటి బర్త్డే అని చూపించేసరికి మీకు ఒకటి చూపించాను కదా, ఇలా ఉంది కదా, సింపుల్, ఏం లేదు, జస్ట్ డ్రా చేయండి అంతే. ఒక ఫోటోని తీసుకురండి, ఏదో ఒకటి నెంబర్ ఆఫ్ టెంప్లెట్స్ డిజైన్స్ ఉన్నాయి కాబట్టి ఇలా ఉన్నాయి కదా, నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి కదా, ఈ డిజైన్స్ ఏదో ఒకటి తీసుకోండి. ఏదో ఒకటి తీసుకొని దీంట్లో జస్ట్ సెలెక్ట్ చేసుకొని మీరు డ్రా చేయండి అంతే. ఫస్ట్ బేసిక్ లో మీరు నేర్చుకోవాల్సింది. ఓకే, ఇది అయిపోయిన తర్వాత మీరు ఇంకొకటి ఏదైనా కొత్తగా చేయాలనుకున్నప్పుడు ఇక్కడ క్రియేటివ్ డిజైన్ అని ఉంది. ఇప్పుడు ఇది అయిపోయింది, డౌన్లోడ్ చేసుకో. దాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇక్కడ పైన షేరింగ్ అని ఉంటుంది, రైట్ సైడ్ పైన షేర్ అని ఉంది. దీనిలో డౌన్లోడ్ అని క్లిక్ చేయగానే పిఎన్జి అని ఉంది. మీరు జేపీజీ పెట్టుకోండి, లేదా పిఎన్జిలో డౌన్లోడ్ అవుతుంది. కాకపోతే పిఎన్జికి జేపీజీ డిఫరెన్స్ మీ తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. డౌన్లోడ్ అని క్లిక్ చేయగానే మీకు పోస్టర్ డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే, దాని తర్వాత ఇంకోటి వేరే కొత్త డిజైన్ తీసుకోవాలనుకుంటున్నారు, క్రియేటివ్ డిజైన్ అని ఉంది. ఇక్కడ ఫేస్బుక్ పోస్ట్ అని ఉంది, ఇన్స్టాగ్రామ్ అని ఉంది, లోగో, ప్రజెంటేషన్, ఈమెయిల్, యానిమేటెడ్ లోగో, ఇన్స్టాగ్రామ్ స్టోరీ, ఇట్లా డిఫరెంట్ గా ఉంటాయి చూడండి. డిఫరెంట్ ప్లాట్ఫామ్ లో యూజ్ చేసుకునే విధంగా ముందుగానే ఇక్కడ డిజైన్ చేసి ఇవ్వటం జరిగింది. ఎగ్జాంపుల్ ఫేస్బుక్ అని నేను టైప్ చేస్తున్నాను. ఫేస్బుక్ లో ఎంత సైజులో కావాలో అంత సైజులో ఒక టెంప్లెట్ అనేది ఇక్కడ రావటం జరుగుతుంది. ఇది చూడండి, ఇక్కడ మన సేమ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో డిజైన్స్ అని ఉన్నాయి కదా, ఈ డిజైన్స్ క్లిక్ చేస్తే వస్తాయి అన్నమాట మీకు. ఇది ఒకటి తీసుకున్నాం కదా, ఇక్కడ ఉన్న వాటిని జస్ట్ సింపుల్ గా ఫోటో అప్లోడ్ చేసుకోవాలి. అప్లోడ్ చేసుకున్న ఫోటోని జస్ట్ డ్రాగ్ చేసుకోవటం. ఫోటోని ఇలా డ్రాగ్ చేసుకోవటం. ఇది డ్రాగ్ చేసింది కాదు, ఇది వేరే విధంగా నేను ఇక్కడ ఇన్సర్ట్ చేశాను. ఇది ఎలా చేసినది కూడా మీ తర్వాత దీన్ని నేను చూపిస్తాను. జస్ట్ సింపుల్ గా దీన్ని ఇది పైన ఉండదని నేను వెనక్కి పంపించాను, లేయర్ బ్యాక్ సైడ్ కి పంపించాను.
ఇక్కడ స్ట్రాటజీస్ ప్లాన్ అని ఉంది. ఓకే, దీనికి ఇక్కడ నేను ఏదో నాకు నచ్చిన ఒక టాపిక్ ఉంటుంది, ఆ టాపిక్ పేరు పెడతాను. సిగ్నేచర్. రైట్. నచ్చాను. ఇక్కడ ఫర్ యువర్ బిజినెస్ ఉంది. ఓకే, సంథింగ్ ఏదో ఒకటి ఉండేది. ఫర్ యువర్ స్కిల్స్ లెర్న్ సింపుల్ గా ఇక్కడ ఉన్న వాటిని, ఇక్కడ ఏదైనా ఉంది కదా, వీటిని చేంజెస్ చేసుకోవటం. ఇక్కడ ఏదైనా వెబ్సైట్ ఉంది అనుకోండి, వెబ్సైట్ చేంజెస్ చేసుకోవటం. ఏదన్నా ఒక అంటే వెబ్సైట్ అయితే నా పేరు మీద లేదు, కాకపోతే ఏంటంటే జస్ట్ ఇట్లా ఏదైనా ఉంది అనుకుంటే ఇట్లా ఇవ్వండి, జస్ట్ ఒక పోస్టర్ అనేది క్రియేట్ అయిపోతుంది అండి. ఇదే ఇదే విధంగా ఇంకా ఇది అయిపోయింది అనుకోండి, ఇక్కడ పైన మళ్ళీ తెచ్చిన విజిటింగ్ కార్డు. విజిటింగ్ కార్డ్ అని ఇది కూడా సేమ్ 20,000 అబోవ్ మనకి టెంప్లెట్స్ ఇవ్వటం జరిగింది. మన విజిటింగ్ కార్డ్స్ మనకి ఎలా కావాలంటే అలాగా మనం విజిటింగ్ కార్డ్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ విజిటింగ్ కార్డ్ అనగానే దీంట్లో కొన్ని విజిటింగ్ కార్డ్స్ కొంచెం ఒక బిజినెస్ పర్పస్ గా కొన్ని కార్డ్స్ షో కార్డ్స్ అని ఉంటాయి అనమాట. అట్లా కొన్ని ఉంటాయి. ఇక్కడ విజిటింగ్ కార్డ్ తీసుకోవట్లేదు కదా, బిజినెస్ అని ఉంది. బిజినెస్ కార్డ్ అంటే వచ్చేస్తాయి అనమాట. బిజినెస్ కార్డ్ అని సెలెక్ట్ చేశాను. ఇక్కడ సిహెచ్ సత్యనారాయణ అని వచ్చింది, ఫోన్ నెంబర్స్ వచ్చినాయి అనమాట. కూడా బిజినెస్ లోగో ఇట్లా ఫస్ట్ పేజ్ అండ్ బ్యాక్ పేజ్, ఇట్లా కొన్ని పేజ్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇది కూడా మనకు నచ్చలేదు అనుకోండి, ఇప్పుడు మనం ఎడిటింగ్ లోకి వెళ్తున్నాం, ఇక్కడ డిజైన్ అని ఉంది. డిజైన్ అనే element మనకి ఇది నచ్చలేదు ఇది. ఓకే, ఇందులో మనకు కొన్ని టెంప్లెట్స్ ఉంటాయి అనమాట. ఇవి సెలెక్ట్ చేసుకుంటే ఆ పేజ్ ఇక్కడ అప్లై అయిపోతుంది. ఈ పేజ్ లో డెంటల్ సంబంధించింది అంటే మనం దేనికి రిలేటెడ్ గా మనకి ఎలా కావాలంటే అలా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. వీటిని డ్రైవింగ్ స్కూల్ ఉంది అనుకోండి, డ్రైవింగ్ స్కూల్ సంబంధించింది ఆటోమేటిక్ ఇచ్చేస్తాడు మనకి, ఈజీగా ఉండేలాగా. అంటే మనం ఏ టైప్ ఆఫ్ బిజినెస్ పర్పస్ గా మనం యూజ్ చేయాలనుకుంటున్నాం విజిటింగ్ కార్డ్, ఆ విధంగా మనకి సెట్ చేస్తే అవి వచ్చేస్తుంది. ఇవి ప్రతిదీ కూడా మీకు నేను చూపించగలుగుతాను. నెక్స్ట్ నేను ఇప్పుడు చేసిన ఏంటంటే యూజర్ ఫ్రెండ్లీగా మనకి ఎలా ఎలా తీసుకోవచ్చు అని చూపించాను కదా. ఇప్పుడు మనం మొబైల్లో చూడండి, మొబైల్లో ఎలా ఉంటుందండి ఇది. నేను క్లిక్ చేయగానే మొబైల్లో క్యాన్వా అని ఒక అప్లికేషన్ పైన ఉంటుంది కదా, దీన్ని క్లిక్ చేశాను. దీన్ని క్లిక్ చేయగానే ఆల్రెడీ నేను ఇవాళ చేసిన పోస్టర్ కనిపిస్తుంది కదా. ఫస్ట్ మనకి డాష్ బోర్డ్ చూద్దాం ఇలా ఉంటుంది. డాష్ బోర్డ్ అనేది ఇలా ఉంటుంది అనమాట. సేమ్ అక్కడేమో హార్జెంటల్ లాగా కనిపిస్తుంది మనకి డెస్క్టాప్ వెర్షన్ లో. మొబైల్ వెర్షన్ రాగానే మనకి డాష్ బోర్డ్ అనేది వర్టికల్ గా కనిపిస్తుంది. ఇక్కడ పైన కనిపించింది కదా. ఓకే, పోస్టర్ మేకింగ్, బిజినెస్ కార్డు, ప్లేయర్, డాక్, వైట్ బోర్డు, ప్రజెంటేషన్, సోషల్ మీడియా, వీడియో. ఓకే, సేమ్ ఇవన్నీ అక్కడ కనిపించినాయి కదా మనకి. జస్ట్ కాకపోతే ఏంటంటే ఫింగర్ తో పైన మూవ్ చేసుకోవాలి మనం. ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇలా కనిపిస్తూ ఉంటది అనమాట. ఇలా సేమ్ మిగతా రిమైనింగ్ మనం చేసిన పోస్టర్స్ ఏమంటాయి అవి అవన్నీ ఇక్కడ మీకు దీంట్లో కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఎగ్జాంపుల్ పైన నేను బిజినెస్ కార్డ్ అని నేను టైప్ చేస్తున్నాను. బిజినెస్ కార్డ్ అని క్లిక్ చేస్తున్నా.
ఇచ్చాగానే క్యాన్వా టెంప్లెట్స్ 10,000 అని ఇక్కడ ఇవ్వటం జరిగింది కదా. సి ఆల్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు నెంబర్ ఆఫ్ టెంప్లెట్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది అనమాట. ఓకే, ఎగ్జాంపుల్ ఇక్కడ గ్రీన్ కలర్ లో ఉంది కదా, నేను దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఇది సెలెక్ట్ చేస్తున్నాను. ఇది సెలెక్ట్ చేయగానే మీరు ఇక్కడ ఉన్న వాటిని సింపుల్ గా బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ బాగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నేను కొంచెం నిదానంగానే చెప్తాను. ఈ పర్టికులర్ ఈ డిజైన్ దగ్గర మీకు ఇక్కడ పైన మీకు ఒక కంపెనీ పేరు ఇవ్వటం జరిగింది క్యాన్వా వాళ్ళు. ఇక్కడ ఎందుకంటే మీరు దీన్ని రీఎడిట్ చేసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు ఎగ్జామ్ ఇక్కడ ఆల్రెడీ తను ఇచ్చిన పేరు కాకుండా మన పేరు ఏదైనా కావాలి, అదే ఎలా ఇవ్వచ్చు. ఇక్కడ లిసేరియా అని ఉంది కదా, నేను దీన్ని ఎడిట్ చేస్తున్నా. ఇలా టచ్ చేయాలి స్క్రీన్, జస్ట్ సింపుల్ గా పైన క్లిక్ చేస్తే సెలెక్ట్ అయిపోతుంది. అక్కడ సెలెక్ట్ అయింది చూడండి, ఒక బాక్స్ లాగా వచ్చేసి ఒక బ్లూ లేయర్ లాగా దాని లోపల సెలెక్ట్ అయి ఉంది. దాన్ని నేను ఇక్కడ కీబోర్డ్ లో బ్యాక్ స్పేస్ ఉంది కదా, కీబోర్డ్ లో ఇది నేను చాలా మందికి ఒక్కోసారి ఎట్లా వెళ్ళారు ఇలా ఎలా వచ్చింది అది అని అనుకుంటారు కాబట్టి నేను చెప్తున్నాను. ఇక్కడ సెలెక్ట్ చేయగానే సారీ ఇక్కడ సెలెక్ట్ చేయగానే కీబోర్డ్ వచ్చింది కదా, ఇక్కడ మీకు బ్యాక్ స్పేస్ ఇవ్వగానే మొత్తం ఎరేజ్ అయిపోతుంది. ఇక్కడ ఎస్ఎస్పి అని ఇస్తున్నాను చూడు, ఎస్ఎస్పి అని ఇచ్చాను. ఇక్కడ కింద కంపెనీ అని ఉంది కదా, ఈ కంపెనీ దగ్గర అకాడమీ అని పెడుతున్నాను. అకాడమీ అని ఇచ్చిన టైప్ చేశాను. ఓకే, ఇక్కడ లోగో అని ఉంది కదా, ఇక్కడ మీకు ఈ లోగో కావాలన్నా లేకపోతే మీరు ఏదైనా చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారా మీ ఇష్టం అది. ఇక్కడ మనకి అకాడమీ అని ఉంది కదా, ఇది డీప్ క్లాస్ లోకి వెళ్ళినప్పుడు మనం దీని గురించి చూద్దాం. ఓకే, డీప్ క్లాస్ లోకి వెళ్ళినప్పుడు దీని గురించి లోగోస్ గురించి చూద్దాం. ప్రజెంట్ అయితే మామూలుగా అయితే మనం సింపుల్ గా నేర్చుకునే వాటి మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. ఇక్కడ మీ పేరు, మీ ఫుల్ నేమ్ ఏది ఉంటుంది. ఎగ్జాంపుల్ గా తన ఇనిషియల్ లేదు కాబట్టి ఇక్కడ మంజుశ్రీ మేడం ఉన్నారు, మారపల్లి మంజుశ్రీ అని ఉన్నారు కదా, నేను అదే పేరు పెడుతున్నాను. మంజుశ్రీ అని ఇచ్చాను ఇక్కడ. ఓకే, ఇలా సింపుల్ గా ఉండాలా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక నేమ్ ఇవ్వగానే మిడిల్లో ఫైనాన్షియల్ మేనేజర్ అని వచ్చింది. కన్ఫ్యూజ్ అవుతారు ఇక్కడ. ఇలాంటి టైంలో మీరు ఏం చేస్తారంటే ఏదైతే నేమ్ టైప్ చేశారో దాని దగ్గర కొంచెం ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఈ రెండింటి మధ్యలో ఒక స్టాండింగ్ లైన్ కనిపిస్తుంది. ఇక్కడ ఈ ప్లేస్ లో కనిపిస్తుంది స్టాండింగ్ లైన్. జాగ్రత్తగా చూడండి, కొంచెం మొబైల్లో ఉండి అర్థం కాకపోతే కొంచెం దగ్గరగా చూడండి, తెలుస్తుంది. ఓకే, ఆ ప్లేస్ ని మనం క్లిక్ చేసి సైడ్ కి తీసుకుంటే ఫుల్ నేమ్ రావడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. ఫుల్ నేమ్ రావడానికి ఆస్కారం ఉంటుంది. అక్కడ ఏదైనా దాని మీదకి వెళ్ళిపోయింది అని అనుకున్నప్పుడు దీన్ని కార్నర్స్ లో పట్టుకొని కొంచెం తగ్గించుకుంటే కార్నర్ లో డాట్ కనిపిస్తుంది చూడండి, ఒక డాట్ కనిపిస్తుంది, అది తగ్గించుకుంటే మీకు ఇలా మూవ్ చేసుకుంటే నేమ్ అనేది మీ ఫుల్ నేమ్ అనేది కనిపిస్తుంది అనమాట. తర్వాత ఫైనాన్స్ మేనేజర్ అని ఉంటుంది, మీరు ఏదైతే పెట్టాలనుకుంటే అది ఇవ్వండి. ఇక్కడ ఫైనాన్స్ మేనేజర్ దగ్గర తను టీచర్, టీచర్ అని ఇవ్వండి. ఇక్కడ మొబైల్ నెంబర్ ఏదంటే అది ఇవ్వండి, మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఇక మీ ఏదైనా వెబ్సైట్ కానీ మీ మెయిల్ ఐడి కానీ ఏమైనా ఉంటే మీ అడ్రస్ కానీ ఉంటే అట్లా ఇచ్చేసేయండి. ఓకే, ఇది అయిపోయిన తర్వాత
సెకండ్ పేజ్ ఇక్కడ కింద కనిపిస్తూ ఉంటుంది. సెకండ్ పేజ్కి రండి. సెకండ్ పేజ్లో కూడా సేమ్ మీ ఏదైతే కంపెనీ ప్రొఫైల్ నేమ్ ఇచ్చారో ఆ నేమ్ ఇవ్వండి. ఇగో సేమ్ కంపెనీ నేమ్ అన్నది కదా, ఈ నేమ్ దగ్గర కూడా చేంజ్ చేసుకోండి. ఇలాగా మనం విజిటింగ్ కార్డ్ని తయారు చేసుకోవాలి. అయితే ఇక్కడ నేను చెప్పే సజెషన్ ఒకటేనండి, అందరికి ఇచ్చే సజెషన్ ఒకటే. మీరు యాజ్ ఇట్ ఈజ్గా ఈజీగా బాగా మీరు నేర్చుకోవాలనుకున్నప్పుడు అక్కడ ఏదైతే టెంప్లెట్స్ ఉన్నాయో ఆ టెంప్లెట్స్ మాత్రమే వాడండి. వాటి మీద ప్రాక్టీస్ చేయండి. చేస్తేనే మీకు చేయంగా మీకు తర్వాత ఏదైతే అవుట్పుట్ కావాలో అవుట్పుట్ని పర్ఫెక్ట్గా మీరు సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇది అయిపోయింది కదా, జస్ట్ ఓన్లీ సింపుల్గా మీకు ఎలా నేమ్ చేంజ్ చేయాలో చూపించాము. ఇప్పుడు ఇది అయిపోయింది. ఓకే, దాన్ని పక్కన పెట్టేసిన తర్వాత బర్త్డే అని నేను టైప్ చేస్తున్నాను. ఇది కూడా సింపుల్గా అంతే. ఇక్కడ బర్త్డే కావాల్సిన ఒకటి ఇక్కడ ఒక టెంప్లెట్ అయితే వచ్చింది. ఇది కూడా అంతే. ఇక్కడ ఉన్నదాన్ని యాజ్ ఇట్ ఈస్గా మీరు యూజ్ చేయండి. ఇక్కడ హ్యాపీ బర్త్డే అని ఉంది. జస్ట్ మీరు ఏంటంటే ఇక్కడ చేయాల్సింది జస్ట్ ఫోటో ప్లేస్లో ఫోటో మార్చండి. ఇక్కడ పేరు వాళ్ళది ఇవ్వాలా, ఫోటో ఉంటే సరిపోతుందా? ఒక పేరు ఇవ్వాలనుకుంటే పేరు కూడా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే మీకు ప్రజెంట్ ఈ సెషన్లోకి అవసరం లేదు. మనం ఫస్ట్ డే 1 బేసిక్ టాపిక్స్ మనం నేర్చుకుంటాం కాబట్టి సార్ లోగో చేంజ్ ఎలా చేయాలి సార్? ఓకే, అది నెక్స్ట్ క్లాస్లో మీకు చెప్తాను సార్. లోగో ప్లేస్ జస్ట్ ఏంటంటే ఈరోజు ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే సింపుల్గా అక్కడ ఉన్నదాన్ని కాపీ పేస్ట్ మాత్రం చేయండి. సింపుల్ డ్రాగ్ అండ్ పేస్ట్ మూవ్ చేయండి అంతే. ఓకే, ఇక్కడ మీకు కింద బేస్ డౌన్ లో ఒకటి ఉంటుంది చూడండి. స్టార్టింగ్ ఇక్కడ డిజైన్ అని కనిపిస్తుంది, మీకు డిజైన్ అని కనిపిస్తుంది కదా. డిజైన్, ఎలిమెంట్స్, టెక్స్ట్, గ్యాలరీ ఇలా కనిపిస్తుంది కదా. ఇలా కనిపించినప్పుడు ఇలా మూవ్ చేస్తే లెఫ్ట్ కి మూవ్ చేస్తే ఇక్కడ అప్లోడ్ అని ఉంటుంది. ఈ అప్లోడ్ లో మన పైన అప్లోడ్ ఫైల్స్ అని ఒకటి వస్తుంది అనమాట. మీకు అప్లోడ్ ఫైల్స్ అని ఇక్కడ చూడండి పైన పర్పుల్ కలర్ కనిపిస్తుంది కదా. ఇది క్లిక్ చేస్తే ఫస్ట్ వన్ డివైస్ అని ఉంది. డివైస్ అంటే మీ మొబైల్లో ఉన్నవి. మీ మొబైల్లో ఉన్న ఇమేజెస్, మీ మొబైల్లో ఉన్న ఇమేజెస్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే ఇందులో మీకు ఫొటోస్ సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ ఇక్కడ ఫోటో ఉంది కదా, నేను ఈ ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను. ఈ ఫోటోని తీసుకున్నా. చేసుకొని ఇక్కడ ఫోటో తీసుకున్నాను. ఈ ఫోటోని ఇక్కడ జస్ట్ ఇలా తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. అది ఇక్కడ ఉన్న దాంట్లో ఫ్రేమ్ అనేది ఇక్కడ ఇన్సెట్ అవ్వట్లేదు. సింపుల్ గా ఇలా తీసుకొచ్చి పెట్టేసేయండి. అదే అక్కడ ఒక ఫ్రేమ్ అనేది ఉన్నట్టయితే 1 minute. ఇక్కడ ఇంకొకటి మీకు ఇది నెక్స్ట్ టైం చూపిస్తాను. యాక్చువల్లీ ఇక్కడ మనకు ఒక ఫ్రేమ్ లేదు కాబట్టి నేను ఒక ఫ్రేమ్ అని ఒకటి చేస్తున్నాను. అక్కడ ఆల్రెడీ ఒక ఫ్రేమ్ ఉందనుకోండి. ఓకే, ఈ ఫోటోని తీసుకొచ్చి డ్రాగ్ చేయకుండా ఫోటో ఇన్సర్ట్ అయిపోతుంది. అది అంటే మీరు నెక్స్ట్ తీసుకున్న టెంప్లెట్లలో మీకు ఈజీగానే వచ్చేస్తుంది.
ఇది ఇక్కడ రాకపోవడానికి రీజన్ ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ ఒక లేయర్ ఇక్కడ సెలెక్ట్ అయి ఉంది, అందువల్ల మనకు రాలేదు. ఇప్పుడు నేను డిలీట్ చేస్తాను, ఇప్పుడు ఇన్సెట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఉంది కదా రెడీ, నేను డిలీట్ చేస్తున్నాను. ఇప్పుడు ఫోటో తీసుకుంటాను, ఇందాక ఏదైతే తీసుకున్నానో ఆ ఫోటో తీసుకుంటాను. ఇది ఫ్రేమ్లో లేదు, ఫోటో ఏదైనా వచ్చింది. ఇక్కడ ఇట్లా తీసుకున్నాను, ఒక ఫోటో ఉంటుంది అనమాట. ఇలాగా డిఫరెంట్ ఇంకా ఫొటోస్ చూడండి. బటన్ క్లిక్ చేయండి, వస్తాయి ఫొటోస్ వస్తాయి. ఇంకా ఇలా తీసుకోండి, ఇలా తీసుకోండి. ఇలా డ్రాగ్ చేస్తే ఇలా ఫొటోస్ మీకు ఇన్సెట్ డైరెక్ట్ గా సింపుల్ గా ఇన్సెట్ అయిపోతుంది. దీన్ని డబుల్ ట్యాప్ చాలా మందికి ఒక విషయం ఇది తెలియదండి, చాలా సింపుల్ గా ఉంటది, కాకపోతే అంటే కన్ఫ్యూజ్ లా ఉంటారు. ఇది డబుల్ ట్యాప్ ఇస్తే మనం మొత్తం ఫోటో సెలెక్ట్ అవుతుంది అనమాట. డబుల్ ట్యాప్ టూ టైమ్స్ ఫోటోని ట్యాప్ చేస్తే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ అవుతుంది. ఇట్లా ఉన్న ఫోటోని మూవ్ చేసుకోవచ్చు కిందకి పైకి, గుర్తు పెట్టుకోండి. ఒకవేళ ఫోటో మీకు ఇలా వచ్చి ఇలా కట్ అయిపోతుంది అంటే దాని అర్థం దాన్ని డబుల్ ట్యాప్ చేయాలి, చేస్తే కిందకి మూవ్ చేసుకుంటే మీ ఫోటో అనేది కనిపిస్తుంది అనమాట. ఇలా చేయండి. దీని పైన యారో మార్క్ కనిపిస్తుంది కదా ఒకటి, దీన్ని డౌన్లోడ్ అని క్లిక్ చేయండి. ఓకే, పిఎన్జి అని ఉంది, మీ ఇష్టం ఎట్లైనా సరే డౌన్లోడ్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే అది డౌన్లోడ్ అయిపోతుంది, మొబైల్లో డౌన్లోడ్ అయిపోతుంది మీకు. ఓకే, ఇది డౌన్లోడ్ అయిపోతుంది. దాన్ని మనం వాట్సాప్లో కానీ ఎలా షేర్ చేసుకోవచ్చు. మీరు గ్రూప్స్ కానీ ఇట్లా ఫ్రెండ్స్ కానీ ఎవరికి పంపించాలంటే పంపించు, ఎవరికైతే బర్త్డే చెప్పాలనుకున్నారో వాళ్ళకి పంపించండి. మీరు చేయాల్సింది ఒకటే ఇక్కడ, మీకు నేను ఆల్రెడీ మీకు ఒక టెస్ట్ మెసేజ్ అయితే పంపిస్తాను. నేను ఒక టెస్ట్ మెసేజ్ అయితే పంపిస్తా. మీరు చేయాల్సింది ఏంటంటే ఈరోజు ఫస్ట్ క్యాన్వాని ఇన్స్టాల్ చేసుకోండి, లేదా ఆల్రెడీ ఇన్స్టాల్ అయి ఉంటే క్యాన్వా అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి అందులో ఉన్న సెర్చ్ ఇంజిన్లోకి వెళ్ళండి. బర్త్డే గ్రీటింగ్ కార్డ్స్ ఉంటాయి. జస్ట్ టెంప్లెట్స్ ని ఓన్లీ మీరు మొత్తం అబ్జర్వ్ చేయండి, అక్కడ ఉన్న ఏమేమి టెంప్లెట్స్ వస్తున్నాయి ఎట్లా అనేది అబ్జర్వ్ చేయండి. ఓకే, దాని తర్వాత ఒకటి సెలెక్ట్ చేసుకోండి. దాంట్లో అప్లోడ్ అని ఒకటి చూపించాను కదా, అప్లోడ్ లోకి వెళ్ళేసి అప్లోడ్ లో ఒక ఫోటో తీసుకోండి. ఆ ఫోటో తీసుకొని దాన్ని అప్లోడ్ మీరు ఇన్సెట్ చేసి చూడండి పోస్టర్ లో. అలానే ఇంకొక విజిటింగ్ కార్డ్స్ నెంబర్ ఆఫ్ టెంప్లెట్స్ అనేది ఉన్నాయి కదా, ఏం లేదు జస్ట్ అక్కడ ఉన్న వాటిని రీప్లేస్ చేయండి అంతే. మీరు ఏమి మూవ్ చేయొద్దు, ఏమి టచ్ చేయదు, వేరే విధంగా వెళ్ళొద్దు. డిలీట్ ఆప్షన్ కూడా క్లిక్ చేయొద్దు. ఏదైనా మీకు డిలీట్ సింబల్ ఏదైనా కనిపించినా దాని జోలికి వెళ్ళకండి. ఓన్లీ అక్కడ ఎరేజ్ అండ్ ఎడిట్, జస్ట్ అక్కడ నేమ్ జస్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా పైన, జస్ట్ కీప్ అని ఉంది. ఇది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఓన్లీ అక్కడ మీ నేమ్ కానీ ఇంకేమైనా మీరు ఏమనుకుంటున్నారు దాని కానీ టైప్ చేయండి అంతే. రీప్లేస్ మాత్రమే చేయండి. ఇక్కడ రన్నింగ్ అని ఉంది, 3 layers లో ఉన్నది కదా, ఇలాంటిది ఏదైనా మీకు అనిపిస్తుంది అనుకోండి, అట్లా ఓన్లీ ఆ రన్నింగ్ అనే పేరుని తీసేసి వేరే ఇంకేదైనా మీరు శ్రీనివాస్ ఎం అని ఉంది కదా, నేమ్ ఇనిషియల్తో ఉంది, అలా పెట్టేసుకోండి. సెకండ్ లైన్లో మీ మేనేజరా అనేది ఇవ్వండి. మీ డిజిగ్నేషన్ ఏమనుకుంటున్నారు, మీరు ఎక్కడ ఏమి ఇవ్వాలనుకుంటున్నారు అది ఇచ్చేసేయండి, సరిపోతుంది. ఓన్లీ సింపుల్ గా ఉన్న అక్కడ ఫస్ట్ క్యాన్వా ఓపెన్ చేయక ఒక డాష్ బోర్డ్ లో మీకు ఏమేమి అబ్జర్వ్ చేశారు బాగా దాన్ని అబ్జర్వ్ చేయండి. ఏవి కూడా మీరు అక్కడ డిలీట్ చేసుకొని కన్ఫ్యూజ్ అయిపోయి మూవ్ చేసుకుని అది నాకు ఏదో మిస్ అయిపోయింది అనేది మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు డే 1 నుంచి డే 2 ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటా ఈజీగా ఉండే విధంగా మీకు అన్ని చెప్పడం జరుగుతుంది.
ఈరోజు ఈ సెషన్ ఇంతటితో ఈ బేసిక్ లెవెల్ మనకి డాష్ బోర్డ్లో ఏమున్నాయి, ఇవాళ మనం తెలుసుకుంది ఏంటి, డాష్ బోర్డ్లో ఏమున్నాయి, డాష్ బోర్డ్లో ఎలిమెంట్స్ అనేవి ఏముంటాయి, అనేది ఏముంటుంది, అప్లికేషన్ ఏమేమి మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి, ఏమేమి ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఏమేమి ఐకాన్స్ ఉన్నాయి, అవి మాత్రం మనం ఇవాళ చూడటం జరిగింది. జస్ట్ మన హోంవర్క్ లో కూడా అక్కడ ఉన్న మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బర్త్డే కార్డ్, ఒక బిజినెస్ కార్డ్, ఇంకొకటి ఏదైనా ఇంకొకటి మీరు ఏమైతే ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారో వాటిలో ఏదైనా ఇంకోటి మీకు ఏదైనా కనిపిస్తే అదైనా తీసుకోండి. సింపుల్ గా మీరు జస్ట్ డ్రాగ్ చేయండి అంతే. మీ ఫొటోస్ ఉంటే ఫోటోని డ్రాగ్ చేయండి, వచ్చినా పర్లేదు రాపోయినా పర్లేదు. ఓకే, రాలేదు అని మాత్రం అనుకోవద్దు, రాకపోవటమే ఇంకా హ్యాపీ. ఎందుకో తెలుసా, ఇప్పుడు రాలేదంటే ఎందుకు రాలేదు అనేది దాన్ని మనం క్వశ్చన్ చేసుకొని దాని మీద మనం యుద్ధం చేద్దాం, మీకు వచ్చేస్తుంది. చిన్న చిన్న అప్లికేషన్ మీద యుద్ధం చేస్తారు అసలు, వ్యక్తుల మీద మనుషుల మీద వాడి చేసి బాగుంటది కదా, వీటి మీద యుద్ధం. అంటే ఏదైనా అంతే, నేర్చుకోవాలనుకున్నప్పుడు పట్టు విధులను విక్రమార్కుల్లాగా ప్రతిదీ నేర్చుకోవాల్సిందే మీకు ఈజీగా. ఇక్కడ నేను చాలా మందికి ఎప్పుడు నేను ఒకటి చెప్తాను అన్నమాట, మనం తప్పు చేసినా పర్వాలేదు, ఆ తప్పుని కరెక్షన్ చేసుకొని రైట్ వేలో మనం వెళ్ళామనుకోండి, ఆ తప్పు మళ్ళీ ఎప్పుడు చేయం మనం. ఇవన్నీ కూడా మీకు ఒక టెలిగ్రామ్ లింక్ అనేది ఒకటి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ టెలిగ్రామ్ లింక్ లో మీకు యాడ్ చేస్తాము. దాంట్లో మీరు ఇవన్నీ పోస్ట్ చేయాల్సి వస్తుంది అనమాట. ఇవన్నీ పోస్ట్ చేసిన తర్వాత దానికి మనం రివ్యూ చేసుకోవటం కూడా ఉంటుంది. ఆ రివ్యూ కూడా ఒక స్పెషల్ టైం పెట్టుకుంటాం. అవన్నీ మనం అక్కడ నుంచి ఒక్కొక్కటి అందరికి ఉన్న ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ చేస్తాం అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతటి మంచి అవకాశాన్ని మాకు కల్పించినందుకు మీ అందరికి సదా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ మీ రాములు.